రైతులకు ఈరోజు మరో శుభదినం. రైతుల ఖాతాల్లోకి మరో 1766 కోట్ల రూపాయలు ఈరోజు జమ చేస్తా ఉన్నాం. 1766 కోట్లలో మూడో విడత రైతు భరోసాగా 1120 కోట్ల రూపాయలు 51,59,000 మంది రైతుల ఖాతాల్లోకి, అంటే 1/2 కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు వేస్తూ ఉన్నాం. ఇది కాక నివార్ తుఫాను వల్ల నష్టపోయిన 8,34,000 మంది రైతులకు దాదాపుగా 12 లక్షల చిల్లర ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్లోనే, అది కూడా కేవలం నెల రోజుల్లోపే పరిహారాన్ని అందిస్తూ 646 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం కింద, ఇన్పుట్ సబ్సిడీ కింద అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపితే 1766 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబడతా ఉన్నాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం కాబట్టే మొట్టమొదటి రోజు నుంచి కూడా రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి బాహాటంగా చెప్పడమే కాకుండా ప్రతి అడుగు కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు వేశాం. గత టీడీపీ ప్రభుత్వంలో 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించి, ఆ గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో విడతలుగా కేవలం 12,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్వయంగా రాతపూర్వకంగా కూడా చెప్పారు. అంతేకాదు, ధాన్యం బకాయిలు, విత్తనం బకాయిలు, ఇన్సూరెన్స్ బకాయిలు, కరెంటు బకాయిలు, చివరకు ఇన్పుట్ సబ్సిడీ 0 వడ్డీ డబ్బులు సైతం ఎగ్గొట్టి రైతుకు చేసిన మోసం అంతా ఇంతా కూడా కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. చివరకు ఈ బాధలు కానలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు గత ప్రభుత్వంలోని 434 కుటుంబాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా పరిహారం మన ప్రభుత్వమే ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వం ఏ రకంగా రైతుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిందో మనమంతా కూడా చూసాం. మరి మన ప్రభుత్వం ఈ 18 నెలల పాలనలో రైతులకు అందించిన సహాయం గురించి కూడా 2 మాటలు చెప్పాలి. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు 51,59,000 మంది రైతు కుటుంబాలకు అక్షరాల 13,101 కోటి రూపాయలు అందించాం. కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా రైతన్నలకు ఏటా 13,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీగా ఇవ్వడం లేదు.